పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా అక్కడ వచ్చినటువంటి బెదిరింపులు సంచలనంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ఉండేటువంటి టాప్ లీడర్లు ఒకరు. అలాంటి గ్లోబల్ లీడర్కు అంతర్జాతీయంగా ఇప్పుడు హత్యా బెదిరింపు రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపైన అడుగు పెడితే చంపేస్తామంటూ ఓ అజ్ఞాత ఉగ్రవాద నెట్వర్క్ నుంచి ఆన్లైన్ వేదికగా ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు కొద్ది రోజుల్లో ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న తరుణంలో ఈ బెదిరింపు రావడము ఇటు భారత నిఘా వర్గాలను అటు ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఈ బెదిరింపు వెనుక ఆ అబు ముస్తాఫా ఎవరు? మెల్బోర్న్ స్టేడియంను టార్గెట్ చేస్తూ చేసిన ఆ కామెంట్స్లో ఏముంది? ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా ఆర్మీ పోలీసులు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఇంటర్నేషనల్ బ్రేకింగ్ న్యూస్కు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాల్లోకి వెళితే జూలై 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియా భారత్ వార్షిక నాయకత్వ సదస్సు జరగనుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా జూలై 9వ తేదీన మెల్బోర్న్లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులతో మెల్బోర్న్ మీట్స్ మోదీ అని ఒక భారీ బహిరంగ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. దీనికోసం వేలాది మంది ఎన్ఆర్ఐలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ ప్రచారంలో భాగంగా ఫేస్బుక్లో పెట్టిన ఒక అఫీషియల్ పోస్ట్ కింద ఒక షాకింగ్ కామెంట్ వచ్చింది. అబు ముస్తాఫా అనే అకౌంట్ నుంచి ఆ కామెంట్ పెట్టారు. అందులో ఏముందంటే, ఈ ఈవెంట్ జరిగే సమయంలో స్టేడియం పైకప్పులు మూసి ఉంచడం చాలా మంచిది, లేదంటే మోదీ తన చావు కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు అవుతుంది అంటూ ఓపెన్గా థ్రెట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా రూఫ్ను టార్గెట్ చేస్తూ స్నిప్పర్ లేదా డ్రోన్ అటాక్ తరహాలో ఈ బెదిరింపు ఉండడం సెక్యూరిటీ ఏజెన్సీలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ కామెంట్ జూలై 3వ తేదీన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. ప్రధాని మోదీ లాంటి అంతర్జాతీయ నేతకు సంబంధించిన విషయం కావడంతో ఆస్ట్రేలియా విపత్తుల నిర్వహణ ఇంటెలిజెన్స్ సంస్థలు రంగంలోకి దిగాయి. వెంటనే ఏఎఫ్పి ఈ కామెంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సైబర్ విభాగాన్ని అలర్ట్ చేసిన అధికారులు ఆ అబు ముస్తాఫా అనే ఫేస్బుక్ ఖాతాను సంబంధించిన ఐపీ అడ్రస్ను ట్రాక్ చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ అకౌంట్ ఆస్ట్రేలియాలోనే ఉందా, లేక పాకిస్తాన్లో లేకుంటే ఇతర దేశాల్లో నుంచి ఆపరేట్ అవుతుందా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కావడంతో దర్యాప్తు ఏ స్టేజ్లో ఉందనేది ఆస్ట్రేలియా పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయనప్పటికీ అనుమానితులపైన గట్టి నిఘా పెట్టారు. ఈ భారీ బెదిరింపు నేపథ్యంలో ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన రద్దవుతుందా లేదా షెడ్యూల్ మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆస్ట్రేలియా అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఆయన అనుకున్న సమయానికే వస్తారంటూ కూడా స్పష్టం చేశారు. సో అయితే భద్రతను మాత్రం ఊహించని రేంజ్లో పెంచారు. భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్తో పాటుగా ఆస్ట్రేలియా టాప్ సెక్యూరిటీ ఫోర్సెస్ సంయుక్తంగా మార్వెల్ స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో రక్షణ, భద్రత, వాణిజ్యం వంటి కీలక అంశాలపై మోదీ జరిపే చర్చల వేదికల వద్ద కూడా 3 లేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రధానికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా మన దేశ భద్రతా సంస్థలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈసారి కూడా ఆస్ట్రేలియా గడ్డపైన మోదీ పర్యటన విజయవంతం అవుతుందని భారత శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.